రిఫరెన్స్ చెబుతాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యాషువా తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిశువును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దీంట్లో ఏమి అర్థం ఉందంటే, ప్రేమించుట. మనం ఎవరిని ప్రేమించాలా? తల్లిదండ్రులను ప్రేమించాలా, తల్లిదండ్రులను సన్మానించాలా. సన్మానించడం అంటే ప్రేమించటం. యాషోం మెస్సయ్య శిలువలో పలికిన మాట 3వ మాట ఇది. ఈ 3వ మాట ఏమన్నాడంటే, నా తల్లి అయిన మరియను శిష్యుడు ప్రేమిస్తున్న శిష్యుడికి అప్పచెబుతున్నాడు. ఏమని అప్పచెబుతున్నాడు? నేను వెళ్తున్నాను, ఇంకో నా తల్లి నీకు అప్పచెబుతున్నాను, చూసుకో అని చెప్పాడు. ఇవాళ మనలో ఏముండాలా? ప్రేమించే గుణం ఉండాలా. మనం ప్రేమించట్లే, పై భక్తి చేస్తున్నాం. ప్రేమించే హృదయం లేదు మనలో కఠినమైన హృదయం ఉంది. తల్లిదండ్రులను ప్రేమించమని తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. ఎన్నో ఆజ్ఞ అది? ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఎన్నో ఆజ్ఞ అది? 5వ ఆజ్ఞ. 20 నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. చదవండి, చదవాలా? సన్మానించుము. నువ్వు దీర్ఘాయుషుడుగా బ్రతకాలంటే, నువ్వు జీవించాలంటే, నిత్య జీవంలో ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానిస్తున్నావా? కఠినంగా మాట్లాడుతున్నావా? ఈ లోకపరంగా ఎంతమంది కఠినత్వులు ఉన్నారు ఈ లోకంలో? కఠినత్వం మనిషిది. మనిషి హృదయం ఎలాంటిది? మోసకరమైంది. తల్లిని ప్రేమించలేనోడు ఏం ప్రేమిస్తాడమ్మా? శత్రువుని ప్రేమించినోడు ఇతను ఇందాకేం చెప్పిండు? జోయలు చెప్పిండు ఏమని? ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే ప్రేమించటం కాదు, ఇతరులను ప్రేమించు. నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించు, అప్పుడు నిజమైన జీవితం నీది. తండ్రి అదే చెప్పాడు, నువ్వు ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడే నీకు దీర్ఘాయువు కలుగుద్ది, నువ్వు జీవించగలుగుతావు. నువ్వు అనుకున్నావు పై భక్తి చేసి ఈ లోకంలో నాకు రక్షణ ఉంది, నాలో దేవుడు అనుకున్నావు, అది వ్యర్థం. ఆత్మవరాల్లో ఒకటి ఉంది. ఏది ముఖ్యమైనది? ఆత్మవరాల్లో ఒకటి ఉంది, చెప్పండి. ప్రేమ ముఖ్యమైంది. ప్రేమ లేని వాడు అయితే వ్యర్థువు, ఎంతుడు. ప్రేమ కావాలమ్మా, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమించే గుణం నీలో ఉంటే తండ్రి క్షమిస్తాడు. ప్రేమించే గుణం నీలో లేకపోతే క్షమించడు. నువ్వు ప్రార్థన చేసిన వినడు, నువ్వు పై భక్తి చేస్తే వినడు. ప్రేమించే హృదయం నీలో, దృఢమైన సంకల్పం నీలో ఉండాలి. రక్షణ మార్గంలో నడవాలి. ప్రతి వ్యక్తిలో ప్రేమించాలి. నా తల్లిని సన్మానించాలి, నా తల్లికి నేను సేవ చేయాలి. నా తండ్రి నన్ను కన్నాడు, నా తల్లి కన్నది కాబట్టి, నవమోసాలు వేసి కన్నది కాబట్టి నేను ప్రేమించాలనే హృదయం నీలో ఉండాలి. యాషోం మెస్సయ్యకి అలాంటి హృదయం ఉండి తన శిష్యుడికి అప్పచెప్పాడు. శిష్యుడికి అప్పచెప్పాక శిష్యుడితో ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి. శిష్యుడితో కూడా ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి. అంటే ఈయన తల్లి ఆమె తల్లి అట్టయిద్ది? ఈయన లేడు, ఈయన పోతున్నాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ శిష్యుడికి ఆమె తల్లి అయిపోతుంది. నువ్వు తల్లిగా ప్రేమించు అని చెప్పాడు. అలా ప్రేమించి మీరు కూడా తండ్రి యొక్క వారసులై పరలోక రాజ్యంలో ఉండాలని చెబుతున్నాడు. తండ్రి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. ఎలీషా గారు వెరీ గుడ్. ఎలీషా గారికి 100 మార్కులు పడ్డాయి. అందరు చప్పట్లు పెట్టారు.
ఓకే రైట్. మరి నాలుగో మాట